शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं नभा। అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, ఈ దినమందు నిర్గమాకాండము 9వ అధ్యాయము ధ్యానము జరిగించుకోవటానికి ఆయన సన్నిధిలోనికి మనమందరము ఏకీభవించుచున్న వారమై ఉన్నాం గనుక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ముందు చిన్ని ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవా, నీకు స్తోత్రాలు. దినములు కాలములు నీ స్వాధీనమందున్నవి గనుక ప్రతిదినము నీ కాపుదలలో దేవా, నీ యొక్క చిత్తములో నీ యొక్క బిడ్డలముగా మమ్మలను నీవు నడిపించుచు, ప్రతిదినము నీ వాక్యమును మాకు అందించుచు, ప్రతి విధమైన మా తండ్రి దుష్టుని యొక్క శక్తుల నుండి, అపవిత్ర ఆత్మల యొక్క మా తండ్రి తలంపుల నుండి, అపవిత్ర ఆత్మల యొక్క మా తండ్రి చిక్కుల నుండి మమ్మల్ని తప్పించి నడిపించుచున్న దేవా, నీకు వందనాలు. నేటి దిన ముందు నీ వాక్యముల నుండి ఈ నిర్గమాకాండము ధ్యానాంశములలో ప్రభువా 9వ అధ్యాయమును మేము ధ్యానము చేయుచుండగా మమ్ములను మీ రెక్కల చాటున దాచుకునండి. మాకు నీ ఆత్మ సహాయము దయచేయండి. మాట్లాడుచున్న మాటను బట్టి నీ బిడ్డలకు ఆదరణ, ధైర్యము, విశ్వాసము కలుగునట్లు, మాట్లాడుచున్నటువంటి మాటలను బట్టి దేవా ప్రతి ఒక్కరూ మాత్రం నీ తట్టు తిరుగుటకు సహాయము దయచేయమని, మమ్మను మరుగు చేసుకునమని, అల్పులము అయోగ్యులము మా మాటలను బట్టి కాదు కానీ నీ మాటను బట్టి దేవా, నీ మాట అవునంటే అవును గనుక, కాదంటే కాదు గనుక ప్రభా, నీ మాట మా తండ్రి మమ్మల్ని జీవింప చేసేది గనుక అటు నీ మాట ద్వారా మాకు తృప్తి, సమృద్ధి, ఆరోగ్యం, ఆయుష్కాలము దయచేసి ఈ దిన ఈ వాక్య ధ్యానము ద్వారా మీ సహాయం అందించమని మా మంచి కాపరై ఉన్న యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నేటి దిన ధ్యానాంశము 9వ అధ్యాయము నిర్గమాకాండము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 9వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. చాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణమైన కాపుదల, ఆయన గొప్ప నడుపుదల తన పిల్లలమైన మన పక్షముగా ఆయన అనుగ్రహించి తన చిత్తము మన బ్రతుకులో నెరవేర్చి తన బిడ్డలుగా తయారు చేసుకొనును గాక. ఆమేన్. ఎన్ని కాజనులైనా ఇశ్రాయేలీయుల ఏలికాయవారో తెలుసునా, మున్ను భారతదేశమునులా ధ్యానములంది ఉన్న ప్రజాపతియే తెలుసునా, అన్నిటికీ ఆయేసే తెలుసునా, ఎన్నో గురుతులు గలవో తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘనకార్యములు చేయు కాలము వచ్చిను తెలుసునా, క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునాని తెలుసునా, కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టుదువు తెలుసునా.
ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దినకాలము నిర్గమాకాండము 9వ అధ్యాయములో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకోవటానికి మనమందరము కూడా ఆయన సన్నిధిలో వేచి చూస్తున్నాం. నిర్గమాకాండము 8 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకున్నాం. 9వ అధ్యాయములో ఈరోజు దేవుని యొక్క న్యాయమును గూర్చి, దేవుని యొక్క బలమును గూర్చి, దేవుని యొక్క పిల్లలు లేక ఫరో యొక్క పిల్లలు, వాళ్ళ ఇరువురి మధ్య దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాన్ని ఈ దినాన్న మన వాక్యాంశముగా మనం ధ్యానిస్తున్నాం. మన వాక్య అంశం ఏంటంటే ఏర్పాటు అనగా వేరుపాటు చేయటం, ఆ ప్రజలను దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేసుకోవటం. ఈ యొక్క ప్రజలను వేరు చేయటానికి దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది, అసలు దేవుడు ఎందుకు వేరుపాటుగా వారిని చేసి ఏర్పాటుగా వారిని తయారు చేయాలనుకుంటున్నారు, ఈ విషయాలు మనం 9వ అధ్యాయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు ఐగుప్తు దేశానికి వారు వలస వచ్చినట్లుగా, లేక వారు కరువును బట్టి ఐగుప్తు దేశములో వారు బంధువులుగా వచ్చినట్లుగా మనము లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయుల దేశాన్ని విడిచి ఐగుప్తులోనికి వారు ప్రవేశించారు. ఐగుప్తులోనికి వారు ప్రవేశించినప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని ఏమని పిలిచారు అంటే వారిని హెబ్రీలు అని పిలవడం మొదలుపెట్టారు. హెబ్రీలు అనగా అర్థం ఏంటంటే అద్దరు నుండి వచ్చిన వాడు, అంటే వేరొక ప్రాంతము నుండి వచ్చిన వారు, అద్దరి నుండి వచ్చిన వారు గనుక వీరు హెబ్రీలు అని పిలవడం ప్రారంభించారు ఐగుప్తీయులు. గనుక ఈ మాటను ఎవరు హెబ్రీలుగా ఈ మాటను పిలిచారంటే ఐగుప్తీయులు పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 11వ వచనంలో వారు ఏ మాట అన్నారో దేవుడు కూడా ఈ 9వ అధ్యాయములో అదే మాట అంటూ ఉన్నారు. హెబ్రీలు అనే మాటను ప్రస్తావిస్తున్నారు. ఐగుప్తు దేశము చాలా గొప్పది. ఐగుప్తు దేశము యొక్క నాగరికత గొప్పది. ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ప్రజలు ధనవంతులు, విద్యావంతులు, గొప్ప నాగరికత కలిగిన వారు. కనుక ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారు ఇశ్రాయేలీల ప్రజలను మొట్టమొదట ప్రేమించిన వారే. ఎందుకు ఐగుప్తు దేశం అంత గొప్ప నాగరికతతో, అంత గొప్ప ధనిక సంపద కలిగినటువంటి దేశముగా ఉంది అని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఐగుప్తు దేశము భయంకరమైన కరువులో ఉన్నప్పుడు ఆ దేశాన్ని ఆదుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప రక్షకుడు ఎవరు అని మనం అనుకుంటే యోసేపు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యోసేపు అనేటువంటి గొప్ప భక్తుని ద్వారా ఐగుప్తు దేశం మీదకి వచ్చినటువంటి కరువును దేవుడు తప్పించాడు. ఐగుప్తు దేశములో ఒక ధనిక దేశముగా, ఒక సంపన్నత కలిగినటువంటి దేశముగా ఆ దేశాన్ని నిలవబెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, ఆది కాండములో 47వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, ఆది కాండము 47వ అధ్యాయము 19వ వచనములో, నీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకు దాసులు మగుదుము. మేము చావక బ్రతుకున్నట్లు, పొలములు పాడైపోకుండానట్లును మాకు విత్తనములిమ్మని అడిగిరి. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నింటినీ ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తీయులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక భూమి ఫరోది ఆయన.
అతడు ఐగుప్తు పొలిమేరుల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు జనులను ఓళ్లలోనికి రప్పించెను. భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో బత్తెములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెం వలన వారికి భోజనము జరిగను గనుక వారును తమ భూములను అమ్మలేదు. చూడండి ప్రియులారా, ఐగుప్తు దేశము గొప్ప కరువులో ఉన్నప్పుడు, కరువులో ఉన్నటువంటి ఐగుప్తు దేశాన్ని రక్షించటానికి ఈ యొక్క యోసేపు అనేటువంటి భక్తుని దేవుడు నిలవబెట్టుకుని ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకు భూములనిచ్చినట్లుగా, బంగారమునిచ్చినట్లుగా, ఇంకా అనేకమైన వస్తువులను, పశు సంపదలను ఆయా దేశముల నుండి వచ్చిన వారందరూ కూడా ఐగుప్తు దేశ సంపదను అభివృద్ధి చేసి ధాన్యములను, విత్తనములను కొనుగోలు చేసుకుని వారి కరువు కాలంలో వారు జీవించినట్లుగా, బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట మనం చదువుకున్నాం అంటే, ఐగుప్తీయులు గొప్ప ధనవంతులు, విద్యావంతులు, నాగరికత కలిగిన వారంటే, ఇదిగో ఒక హెబ్రీడైనటువంటి యోసేపు ఐగుప్తు దేశాన్ని ఆదుకున్నాడు. ఐగుప్తు దేశం మీద తన యొక్క ప్రార్థనను ఆయన చేసి ఐగుప్తు దేశము కరువులోనికి వెళ్ళిపోకుండా రక్షించినట్లు, దేవుని యొక్క దాసునిగా ఆయన ఐగుప్తు దేశాన్ని ప్రేమించినట్లు మనం చూస్తున్నాం. కానీ నేటి దినాన ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ప్రజలు ఇశ్రాయేలీలను తృణీకరించేవారుగా కనబడుతున్నారు, ఇశ్రాయేలీని బాధించేవారుగా కనబడుతున్నారు, ఇశ్రాయేలీని శ్రమ పెట్టేవారుగా కనబడుతున్నారు, ఇశ్రాయేలీలను వారు హింసించేవారుగా కనబడుతున్నారు. ఎందుచేత అంటే వారి దేశాన్ని బట్టి, వారికి ఉన్న ఆచారములను బట్టి, వారికి ఉన్న దేవతలను బట్టి, వారికి ఉన్నటువంటి సంపదను బట్టి వారికి అతిశయము. ఆ అతిశయాన్ని బట్టి ఈరోజు ఇశ్రాయేలీల ప్రజలను తృణీకరిస్తున్నారు. ఇశ్రాయేలీల దేవుడైన ఆ యొక్క యెహోవాను కూడా తృణీకరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీల దేవుడైన యెహోవాను విసర్జించినట్లుగా లేఖన భాగనాల్లో మనం చూస్తున్నాం. అందువల్ల ఈ దినాన దేవాది దేవుడే, హెబ్రీల దేవుడే ఇశ్రాయేలీల పక్షంగా ఐగుప్తీయులకు తీర్పు తీర్చడానికి ఆయన దిగివచ్చి ఆయన మాట్లాడుతున్న మాటను మనం చదువుకున్నాం. నిర్గమాకాండము 9వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే యెహోవా కాలము నిర్ణయించి అనే మాట మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, యెహోవా కాలము నిర్ణయిస్తున్నాడు. ఎందుచేత కాలం నిర్ణయిస్తున్నాడు? ఆయన ఎవరో కాలములు నిర్ణయించడానికి, ఆయన సమయాలు నిర్ణయించడానికి ఎవరు అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్న మాట, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకుని ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. కాలములు, సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మరలా శారాతో దేవుడు చెప్తున్నాడు. 18వ అధ్యాయం ఆదికాండం 14వ వచనంలో మనం చూస్తే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. చూడండి, వచ్చే సంవత్సరం నాటికి నీకు బిడ్డ పుడతాడని ముందు జరిగేటువంటి ఆ పరిస్థితిని, ఆ ప్రక్రియను దేవుడు స్పష్టంగా మరి తెలియచేస్తున్నట్లు చూస్తున్నాం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదని సొలొమోను గారు కూడా ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నారు. కనుక దేవుడు ఎవరు అంటే కాలములు నిర్ణయించేవాడు, సమయాలు నిర్ణయించేవాడు. కాలములను, సమయములను ఆయన నిర్ణయించి దాని ప్రకారము జరిగించేవాడు. అందుకే ఈరోజు ఇశ్రాయేలీలకు దేవుడు కాలం నిర్ణయించాడు. కాలము నిర్ణయించి, ఇదిగో మీ జనము కానీ ఒక జనము ఇశ్రాయేలీలను 400 సంవత్సరాలు బాధిస్తారు, శ్రమ పెడతారు అని ఒక కాలాన్ని నిర్ణయించిన దేవుడు. దేవుని వాగ్దానానికి లోబడినటువంటి ప్రజలు
పేతురు మహాభక్తుడు రాస్తున్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నారు, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. చూడండి, దేవుని బలిష్టమైన చేతి క్రింద మనం ఎలా ఉండాలంటే దీన మనస్కులుగా ఉండాలి. దీన మనస్కులుగా ఉండాలనే దేవుడు మనల్ని తన చిత్తములో కాలములో సమయములు ఎరిగిన వాడు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకోవటానికి దినాన ఒక సమయాన్ని నిర్ణయించిన వాడుగా ఉన్నాడు. కనుక ఇప్పుడు ఇశ్రాయేలీలటువంటి ప్రజలను ఏర్పాటులోనికి నడిపించడానికి, ఐగుప్తులో నుండి వేరుపాటు చేయటానికి దేవుడు దిగొచ్చాడు. ఆయన కాలము నిర్ణయించింది ఎందుకంటే ఐగుప్తీల్ని ఇశ్రాయేలీల్ని వేరు చేయటానికి. ఆయన కాలము నిర్ణయించింది దేనికంటే ఇశ్రాయేలీలకి దేవుడు చేసినటువంటి గొప్ప వాగ్దానాలను, గొప్ప ఆయన చేసినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలను నెరవేర్చడానికి ఈ దినాన్న ఆయన ఒక కాలాన్ని నిర్ణయించాడు. అబ్రహాము గారితో ఏ వాగ్దానం చేశారో ఆ వాగ్దాన నెరవేర్పు కాలము ఈ దినాన్న ఐగుప్తీల పక్షముగా ఇశ్రాయేలీని విడిపించడానికి వచ్చిందని 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కనుక రెండవదిగా దేవుడు ఎవరుగా కనబడుతున్నారంటే మొట్టమొదటిగా కాలము నిర్ణయించేవాడు ఆయనే, రెండవది ఆయన న్యాయవంతుడు. కాలాలు నిర్ణయించేటువంటి దేవుడే. ఎలాంటి దేవుడు అంటే న్యాయవంతుడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తాను. 9వ అధ్యాయం నిర్గమాకాండము 27వ వచనంలో అంటున్నారు, యెహోవా న్యాయవంతుడు. ఇది ఇశ్రాయేలులు చెప్పిన మాట కాదు, ఇది ఐగుప్తి రాజైన ఫరో చెప్పిన మాట. యెహోవా ఎవడు నేను ఎరుగునని చెప్పినటువంటి అదే రాజు ఈరోజు యెహోవా న్యాయవంతుడు అని ఆయన మాట్లాడుచున్న మాట మనం చూస్తున్నాం. గనుక యెహోవా ఎవడు అని పలికినటువంటి ఫరో నోట ఈరోజు యెహోవా న్యాయం చేసేవాడని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే న్యాయమైన తీర్పు తీర్చేటువంటి వాడు దేవుడు. ఈ 9వ అధ్యాయములో దేవుడు న్యాయం చేస్తున్నాడని ఫరో నోట ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ 9వ అధ్యాయంలో ఎవరైతే న్యాయవంతుడు అని అంటున్నాడో అదే నోటుతో మరలా దేవునిని దూషించేవాడుగా ఉన్నాడు, దేవునిని తృణీకరించేవాడుగా ఉన్నాడు, తన హృదయాన్ని కఠినపరుచుకునేవాడుగా ఉన్నాడు. ఎలాంటి వాడు ఫరో అంటే ఫరోలో ఉన్నటువంటి దుర్గుణాలు, దేవుని జనులను తృణీకరించేటువంటి స్వభావం కలిగిన వాడు, హెబ్రీయులు దేవుణ్ణి తృణీకరించే స్వభావం కలిగిన వాడు, తన జీవితంలో కలిగేటువంటి శ్రమలను బట్టి మనస్సును కఠినపరుచుకునేవాడు. ఇవి ఫరోలో ఉన్నటువంటి దుర్గుణాలు. దేవుని పిల్లల్ని బాధ పెట్టడం, హెబ్రీల దేవుని తృణీకరించడం, దేవుడు పంపినటువంటి ఆ శ్రమలను చూచి మారు మనస్సు పొందక తన హృదయాన్ని కఠినపరుచుకునేటువంటి స్వభావం కలిగిన వాడు ఫరో. గనుక ఇప్పుడు దేవుడు న్యాయవంతుడు అంటున్నాడు. ఇలాంటి దుర్గుణాలు కలిగిన వ్యక్తి అంటే నిజానికి ఈయన మాట్లాడే మాటలో ఏం లేదు అంటే సత్యం లేదు. ఆయన నిజమే చెప్తున్నాడా అని మనం ఆలోచన చేస్తే అప్పటికప్పుడే న్యాయవంతుడు అంటున్నాడు. మరికొంత సమయానికి, మరికొంత కాలానికి ఆయన అన్యాయస్తుడు అంటున్నాడు. కనుక ఇశ్రాయేలులకు దేవుడు న్యాయం చేయడానికి ఈరోజు దిగి వచ్చాడు. ఆయన న్యాయస్తుడు. కనుక నిర్గమాకాండము 23వ వచనం 8వ అధ్యాయంలో అంటున్నారు, నా ప్రజలు నీ ప్రజలను నుండి ప్రత్యేకించుకుంటున్నాను అన్నాడు. ఈరోజు నిర్గమాకాండము 9వ అధ్యాయంలో దేవుడు వేరు చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. నిర్గమాకాండము 8వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని
యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పుమనెను. చూడండి, నా ప్రజలను నీ ప్రజల నుండి వేరు చేస్తాను, నీ ప్రజల నుండి నేను వేరు చేస్తున్నాను. ఇది ఎప్పుడు జరుగుతుందంటే రేపు జరుగును. అంటే 8వ అధ్యాయము నిన్నటి దినాన ధ్యానం చేసుకున్నాం. 9వ అధ్యాయం ఈ దినాన మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు దేవుడు వేరు చేస్తున్నాడు ఏ జనాంగాల్ని? ఇశ్రాయేలీల్లో నుండి, ఐగుప్తీల్లో నుండి ఇశ్రాయేలీల్ని, ఇశ్రాయేలీల నుండి ఐగుప్తీల్ని. అంటే వారిలో వీరు, వీరిలో వారు కలిసినటువంటి ఈ ప్రజలలో, ఈ మిశ్రమ జనాంగముల్లో నుండి ఆయన దేవాతి దేవుడు ఈరోజు వేరు చేయడం ప్రారంభిస్తున్నాడు. ఎలా వేరు చేస్తున్నాడు? నీ ప్రజలను, నా ప్రజలను, 2 గుంపులు. ఒకటి నీ ప్రజలు, రెండవది నా ప్రజలు. అనగా ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా దేవుని ప్రజలు, ఫరో యొక్క ప్రజలు. ఒకటి విశ్వాసుల గుంపు, 2 అవిశ్వాసుల గుంపు. వీళ్ళిద్దరినీ కూడా వేరు చేయటానికి దేవుడి దినాన్ని దిగి వచ్చాడు. వీళ్ళిద్దరిని వేరు చేస్తున్నటువంటి సందర్భం ఈ 9వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. నేను అడి దినాన్ని 8వ అధ్యాయంలో ప్రజలను వేరు చేస్తానన్నాడు. ఈరోజు పశువులను వేరు చేస్తున్నాడు. చూడండి, చాలా స్పష్టంగా రాయించినటువంటి మాట 9వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. 9వ అధ్యాయము నిర్గమాకాండము 4వ వచనంలో దేవాతి దేవుడు చెబుతున్నటువంటి మాట మనం చూస్తే, అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరుచుతున్నాం. చూడండి, ఇశ్రాయేలీల పశువుల్ని, ఐగుప్తీల పశువుల్ని నేను వేరు చేస్తాను. నేను ఎడదనాన మనుష్యులను వేరు చేస్తానన్నవాడు పశువులను కూడా వేరు చేస్తున్నాడు. ఈ 9వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, పశువుల్ని కూడా విడిచిపెట్టట్లా. అంటే దేవుడు పశువులను కూడా, ఇశ్రాయేలీల పశువులైనటువంటి వాటిని వేరు చేస్తున్నాడు, ఐగుప్తీల దొడ్లో ఉన్నటువంటి పశువులను కూడా వేరు చేస్తున్నాడు. కనుక వీళ్ళిద్దరిని వేరు చేయడానికి గల కారణం ఏంటంటే, దైవజనుడు దేవదాసయ్య గారు ఒక చక్కటి పాట, ఒక వచనాన్ని, ఒక చరణాన్ని మనకు రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటంటే ఒక చక్కటి మరి ఆ యొక్క చరణము మనం చూస్తే 97వ కీర్తన, తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఆ చరణాన్ని మనం చూస్తాం. రాకడన సామీప్యా మన్నా లోకము హేళా నా చేయు లోకముతో నీ సంగము కూడా, లోకముతో నీ సంగము కూడా ఏకమాయెను ఏమీ చేతును, ఏకమాయెను ఏమీ చేతును త్వరగారా నున్నా యేసు త్వరగానే రమ్మో తండ్రి. చూడండి, దైవోజనుడు ముందుగానే ఇదిగో లోకముతో సంగమేకమయ్యే కాలం రాబోతుంది, ఓ లోకమా సంఘాన్ని విడిచిపెట్టు, ఓ సంగమా లోకాన్ని విడిచిపెట్టు అన్నట్లుగా దేవాది దేవుడు నేటి దినాల్లో కూడా భయంకరమైన తెగుళ్ళు మన మీదకి రప్పిస్తున్నారు. ఈ తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే వేరు చేయటానికి. ఈరోజు ఐగుప్తు దేశం మీదకి తెగులు ఎందుకు వచ్చిందంటే, భయంకరమైన తెగుళ్ళు రావడానికి గల కారణం ఎందుకంటే వేరుపాటు చేయటానికి. విశ్వాస జనాంగాన్ని అవిశ్వాస జనాంగముతో ఉండకుండా వేరు చేయటానికి, దేవుని ప్రజలను లోకములో ఉండకుండా వేరు చేయటానికి ఈరోజు భయంకరమైన తెగులు ప్రపంచంలో మనం చూస్తున్నాం. ఆ దినాల్లో కూడా ఐగుప్తు దేశం మీదకి వచ్చినటువంటి తెగుళ్ళు 10 రకాల తెగుళ్ళు ఎందుచేత వాళ్ళ మీదకి వచ్చాయంటే వేరుపాటు చేయటానికి. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల వంటి వారు కాదు,
ఐగుప్తీయులు ఇశ్రాయేలు వంటి వారు కాదని సాక్ష్యం ఇచ్చారు. మొదటి అధ్యాయంలో 19వ వచనంలో మంత్రసానులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, వారు ఐగుప్తి స్త్రీల వంటి వారు కాదు. ఈరోజు దేవుని బిడ్డలు లోకముతో ఏం చేయకూడదంటే ఏకము కాకూడదు. లోకము దేవుని ప్రజలు ఒకటేనా అంటే ఒక్కటి కాదు. దేవుడు లోకములో ఉన్న వారికి మనకును ఒకే రీతిగా ఆయన మనల్ని ప్రేమించుచున్నారా అంటే, లోకముతో హత్తి ఉండే వారికి దేవుడు ఎడబాటుగా ఉంటాడు. అందుకే పరిశుద్ధ లేఖనం చెప్తుంది, ఈ లోక స్నేహము దేవునితో వైరము. లోకంతో ఎవరు స్నేహం చేస్తారో వారు దేవునితో విరోధిగా ఉంటారు, దేవునికి వైరము కలుగు చేసేవారుగా ఉంటారు. కనుక 9వ అధ్యాయంలో వచ్చే తెగుళ్ళు ఎందుకంటే వేర్పాటు చేయటానికి, వాళ్లను ఐగుప్తీయుల నుండి, ఇశ్రాయేలీల ప్రజలను ఐగుప్తీయుల్ని వేరు చేయాలనేది దేవుని ఉద్దేశం. అందుకే ఆయన వేరు చేస్తున్నాడు. ఈ 9వ అధ్యాయంలో మనకు 3 తెగుళ్ళు కనబడుతున్నాయి. నిన్న దినాన కొన్ని తెగుళ్ళు మనం ఆలకించాం. ఈరోజు కొన్ని 3 తెగుళ్ళు మనకు ఈ యొక్క మరి 9వ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే పశువులు చనిపోట. రెండవదిగా చూస్తే ఆ యొక్క శరీరం మీద దద్దుర్లు వచ్చుట. మూడవదిగా చూస్తే ఆకాశము నుండి వడగండ్లు పడుట. చూడండి, పశువులన్నీ నశించిపోవటం 9వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మనం చూస్తున్నాం. ఎద్దు బొమ్మకు ఐగుప్తీయులు పెట్టిన పేరు ఏంటంటే ఆపిస్. ఆపిస్ అనేటువంటి దేవుడు ఐగుప్తులోని పశు సంపదను కాపాడి వారి పాడి పంటలను అభివృద్ధి పరుస్తారని ఐగుప్తీయుల యొక్క గొప్ప నమ్మిక. అపీస్ అనేటువంటి ఈ దేవుడు వారి పశువుల్ని కాపాడతాడు. ఎద్దు బొమ్మకు పోలికగా ఉన్నటువంటి ఈ యొక్క దేవుణ్ణి వారు పూజిస్తున్నట్లుగా, ఆ బొమ్మ వారు ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇలాంటి దేవత వారి కండ్ల ముందే చనిపోతుంటే ఫరో హృదయము మార్పు చెందలేదు. ఫరో హృదయం ఇంకా కఠినమైపోయింది. మరి మరొక తెగులు చూస్తే ఐగుప్తీయుల శరీరం మీద పొక్కులు రావటం. అంటే ఐగుప్తి తెగుళ్ళు అనగా ఈ భయంకరమైన తెగుళ్ళు శరీరాల మీద పొక్కులు రావటం. మూడవదిగా వడగండ్లు కురవటం. పరిశుద్ధ గ్రంథంలో ఈ 9వ అధ్యాయంలో 3 తెగుళ్ళు మనం చూస్తున్నాం. ఒకటి పశువులు నశించిపోవట. అంటే ఈ 3ంటికి 3 పేర్లు మనం పెట్టుకుంటే ఈరోజు 3 తెగుళ్ళకు 3 పేర్లు. పాడైపోయిన పశు సంపద, 2 పాడైపోయిన పంటలు, 3 పాడైన శరీరాలు. 3 తెగుళ్ళు: పాడైన పశు సంపద, పాడైన పంటలు, పాడైన శరీరాలు. అంటే వారి శరీరాల మీద వాళ్లకు పొక్కులు రావటం. చూడండి, పశు సంపద పాడైపోయింది. వారు ఏ దేవతలను వారు ఆరాధించి వారి పశువులను వారు దేవతగా కొలిచేవారో వారి పశువులు వారి కళ్ళ ముందు చనిపోతుంటే వారు కృంగిపోయి అలమటించిపోయిన వారుగా చూస్తున్నాం. గనుక వేరు చేస్తున్నాడు ఇక్కడ. పశువుల్ని దేవుడు వేరు చేశాడు కనుకనే ఐగుప్తీల పశువులు మాత్రమే చనిపోయాయి. ఇశ్రాయేలీల పశువులు ఒక్కటి కూడా చావల. ఎందుకు అంటే ఇశ్రాయేలీల పశువులు బలిష్టమైనవి. ఇదిగో ఇశ్రాయేలీల పక్షంగా నేనున్నాను, నేను న్యాయం చేసేవాడిని అని తెలియచేయటానికి ఐగుప్తీల మీద ఆయన తన కోపాగ్నిని చూపిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ పశు సంపదను పోవుటను బట్టి వారు మారు మనస్సు పొందాల్సిన వారు, కానీ ఫరో హృదయం ఏమైందంటే కఠినమైంది. ఫరో హృదయం ఎందుకు కఠినమవుతూ వచ్చింది అంటే, ఉదాహరణకి ఈ యొక్క మరి తెగుళ్ళు మనం 10 తెగుళ్ళు చూస్తున్నాం. చాలామంది ఈ తెగుళ్ళ కోసం వివరిస్తారు.
చాలా విషయాలు మనం ధ్యానిస్తూ ఉంటాం. ఈ తెగుళ్ళన్నీ కూడా మరి ఇలాంటి సందర్భాల్లో వచ్చి అని చదువుతాం. నిజానికి ఒక్కొక్క తెగులు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు, వాళ్ళతో ఎన్ని దినాలు ఈ తెగులు వారిని బాధించుండొచ్చు. పశువులన్నీ చనిపోయి ఒక్క దినాల్లో చనిపోయి అనుకోవచ్చు, లేక ఒక 2 దినాల్లో, ఒక వారపు దినాల్లో చనిపోయి ఉండొచ్చు. సరే, తర్వాత పాడైపోయిన పంటలు ఎన్ని సంవత్సరాలు పాడయ్యాయి, ఎన్ని దినాలు పాడయ్యాయి. అలాగే వారి శరీరాల మీదకి వచ్చినటువంటి దద్దుర్లు, ఇవన్నీ మనం చూస్తే ఎన్ని దినాలు అంటే, మరి ఉదాహరణకి పాడైన పంటలు పాడైపోయినప్పుడు ఒక పంట పోతే ఎవరో కూడా నష్టపోరు. అంటే ఒక పంట పోతే వారు ఎవరు కూడా అంత బాధ పెట్టి వారు దుఃఖించేటువంటి వారుగా కనబడరు. మనిషి యొక్క ఆలోచన ఏమై ఉంటుందంటే, ఈ పంట పోతే మరొక పంట, ఈ పంట పోతే మరొక పంట. సంవత్సరానికి ఒక 3 పంటలు మరి ఆంధ్ర ప్రాంతంలో మనం ఒక్కొక్క భూమిని బట్టి, ఆ భూమి యొక్క మరి స్థితిని బట్టి మనము సంవత్సరానికి ఇన్ని పంటలను వేసుకుంటాం. మరి ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు వాళ్ళ కరువు వచ్చింది. ఉదాహరణకి మనం ప్రస్తుత దినాల్లో వచ్చినటువంటి తెగులు ఎన్ని దినాల నుండి మనల్ని వేధిస్తుంది? సుమారు మనము మార్చి నెల నుండి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఇప్పుడు ఆగస్టు కూడా రాబోతాం. 5 మాసాలు ఈ తెగుళ్ళ నుండి మనము ఎంతగా బాధపడుతున్నాం. చాలా అల్లకొల్లోలని మనం చూస్తున్నాం. ఆర్థిక పరిస్థితి, అలాగే మనుష్యులు ఈ తెగులు బారిన పడి చనిపోతున్నారు. కరోనా వైరస్ అనే ఈ యొక్క తెగులు, ఒక తెగులు వచ్చిందంటే ఏదో ఒక రాత్రి ఒక పగలొచ్చి వెళ్ళిపోయే తెగులు కాదు. ఒక శ్రమ వచ్చిందంటే ఒక నిమిషం వచ్చి వెళ్ళిపోయే మరి ఆ యొక్క శ్రమ కాదు. చరిత్రకారులు అన్నారంట, ఆకాశం వైపు మోషే కర్రెత్తి ప్రార్థన చేసినప్పుడు వడగండ్లు, భీకరమైనటువంటి తుఫాను వచ్చి ఆ ప్రాంతాలన్నిటి పంటలు నాశనం చేసింది. ఇది ఒక్కరోజు జరిగింది కాదు, ఒక సంవత్సర కాలం పాటు జరిగింది అని చరిత్రకారులు చరిత్రను బట్టి, వారు పరిశుద్ధ గ్రంథాలను బట్టి వారు వివరించిన వారుగా లేఖనాల్లో మనం చూస్తుంటాం. ఎందుకంటే పాడైన పంట, పశువులంటే కొన్ని రోజులకు చనిపోవచ్చు. పంటలు ఒక పంట పోతే ఒక పంట, ఒక పంట పోతే ఒక పంటను ఎదురు చూస్తారు. కానీ సంవత్సర కాలం బాధపడ్డారంట ఆహారము లేక. ఎందుకంటే అంత శ్రమ వాళ్లకు వస్తేనే కానీ ఫరో వచ్చి మీ దేవుడు న్యాయవంతుడు అని తన నోట ఆయన పలికి, మా పాపములు క్షమించు, మేము పాపులము అని అనేటువంటి మాట ఆయన నోట వచ్చేది కాదు. ఎందుకంటే 1-2 దినాలు, లేక ఒక వారం, ఒక నెల దినాలు వచ్చిన శ్రమ కాదు ఇది. సుమారు 1 సంవత్సర కాలమే పంటలు వారికి నశించిపోయాయంట. ఎందుకంటే వారు చేసిన పాపాలు. దైవజనుల చక్కటి కీర్తన మనం చూస్తూ ఉంటాం. పంటలు ఎందుకు పాడైపోతున్నాయంటే పాపాలను బట్టి. చూడండి, దైవజనులు రాసిన కీర్తనలో 42వ కీర్తనలో మనం చూస్తే, ఆనియుండరాధా దైవా గ్రంథంబు నానియుండరాధా, నానాటికి పాపాలు హెచ్చై నరులను పాడు చేయుచున్నవి, నానావిధ రోగములు చేరి మానవులానవి చంపుచున్నవి, మానవులందు సోదర ప్రేమ లేనందున కలహాలవుచున్నవి, వానలు క్రమము తప్పినందున పంటలు లేక కరువవుచున్నవి, లేనిపోని మతవాదాలున్నవి దేనిలో నిజమో తెలియకున్నది, వీనికి విరుగుడు దైవ ప్రార్థన గానా దేవుని సన్నిధి యందు చేరి జీవించుడి, దేవాది దేవుని చేరి జీవించుడి. చూడండి,
పంటలు ఎందుకు నశించిపోతున్నాయంట? పాపము చేయుటను బట్టి, వానలు క్రమము తప్పిపోవటను బట్టి, పంటలు చేతికి రాకపోవట, పంటలు నాశనమగుట, మనుష్యులలో సోదర ప్రేమ లేకపోవట, కలహాలు ఎక్కువైపోవటను బట్టి, వీటన్నిటికీ విరుగుడు ఏంటంటే దేవుని సన్నిధి. ఈ విషయాన్ని దైవజనులు మనకు తెలియజేస్తున్నారు. కానీ ఆ రోజు ఫరో గారు దీనికి విరుగుడు దేవుని సన్నిధి అని తెలుసుకున్నాడు. అందుకే 9వ అధ్యాయం నిర్గమాకాండం 27వ వచనంలో ఆయన వచ్చి అంటున్నాడు, యెహోవా న్యాయవంతుడు. చూడండి, 9వ అధ్యాయం 27వ వచనంలో స్పష్టంగా ఫరో వచ్చి ఈ మోషే అహరోనులతో చెప్తున్నాడు, యెహోవా న్యాయవంతుడు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఇంత మట్టుకు చాలు. చూడండి, ఇంత మట్టుకు చాలు. ఎవరు? నేను మా ప్రజలు దుర్మార్గులు. మా ప్రజలు దుర్మార్గులే, మేము దుర్మార్గులు. ఎంతకాలాన్ని తెలుసుకున్నారు? చూడండి, ఒక మనిషి జీవితంలో ఒక శ్రమ వచ్చిందంటే ఆ శ్రమ మనిషి యొక్క హృదయాన్ని మరి 3 రకాలుగా మారుస్తుంది. 3 మారు మనస్సులు మనం చూద్దాం. ఒకటి, ఒక మనిషికి ఒక శ్రమ వస్తే, ఒక బాధ కలిగితే, ఒక ఇబ్బంది కలిగితే, ఒక వేదన కలిగితే ఆ మనిషి ఆ యొక్క నిమిషానికి వెంటనే ఏమవుతాడంటే కఠినుడైపోతాడు. ఇదొక మనస్సు. ఒక నిమిషానికో ఒక దినానికో ఆ మనిషి కఠినమైపోతాడు. ఇంత శ్రమ నాకు వచ్చింది, ఇంత శోధన నేను అనుభవిస్తున్నాను, ఇంత చిక్కులు నేను అనుభవిస్తున్నాను. రెండవదిగా చూస్తే వారు తప్పు తెలుసుకుంటారు కానీ క్షమాపణ అడగరు. ఇదొక గుంపు. ఏమైనా తప్పు తెలుసుకుంటారు, నేను చేసిన తప్పే, కానీ క్షమాపణ కోరుకోలేనటువంటి మనస్సు. ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథంలో యూదా ఇస్కరియోతు తన యొక్క తప్పు తెలుసుకున్నాడు, కానీ దేవుని దగ్గరికి వచ్చి తన తప్పును ఒప్పుకోలేదు. మూడవదిగా చూస్తే తప్పు తెలుసుకుంటారు, క్షమాపణ అడుగుతారు. ఎవరు? ఉదాహరణకి పేతురు గారు. కనుక 3 మారు మనస్సులు మనం చూస్తున్నాం. కానీ ఈ యొక్క మనం చెప్పుకున్న ఈ 3 మారు మనస్సుల్లో తప్పు తెలుసుకుని వెంటనే మారు మనస్సు పొందినట్టు నటించి వెంటనే ఆ శ్రమ దాటిన తర్వాత తన హృదయాన్ని కఠినం చేసుకునే మనస్సు ఈ ఫరోలో కనబడుతుంది. గనుక ఈ ఫరో దేని వలన తన మనస్సు కఠినం చేసుకున్నాడంటే శ్రమ తీరిపోగానే కఠినమైపోయింది. ఈరోజు చాలామంది జీవితాల్లో, విశ్వాసి జీవితంలో కూడా ఒక శ్రమ వచ్చిందంటే దేవాలయానికి వస్తారు, ఒక శోధన వచ్చిందంటే దేవాలయానికి వస్తారు, యాజకులకు ప్రార్థన చేయమని ఫోన్ చేస్తారు. కానీ శ్రమ తీరిపోయిన తర్వాత దేవాలయాన్ని విడిచిపెడతారు, దేవుని యొక్క సేవకుని సహవాసాన్ని విడిచిపెడతారు. ఈ రోజుల్లో ఫరో లాంటి కఠినమైన మనస్సులు ఎంతమందికి ఉన్నాయి? ఫరో లాంటి కఠినమైన మనస్సులు కలిగి ఎంతమంది లోకంలో దేవుని సన్నిధిలో జీవిస్తున్నారు? ఆ రోజు దేవుడు ఇశ్రాయేల్ని ఐగుప్తీయుల్ని వేరు చేయటం కాదు, ఈరోజు లోకంలో విశ్వాస గుంపుని అవిశ్వాస గుంపుని వేరు చేస్తున్నాడు. తన రాకడకు సిద్ధపడేటువంటి గుంపును ఆయన తయారు చేసుకోవడానికి ఈ ప్రపంచంలో అనేకమైన తెగుళ్ళు మనం చూస్తున్నాం, ప్రపంచంలో అనేకమైన వేదనలు మనం చూస్తున్నాం, ఈరోజు దేశంలో అనేకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకొరకు అనంటే వేరు చేయటానికి, ఏర్పాటు చేయటానికి. ఇదిగో ప్రజలను ఆయన వేరు చేయాల్సి వస్తుంది. కనుక నీవెలాంటి మనస్సు కలిగి ఉన్నావు? ఫరో లాంటి మనసా లేక పేతురు లాంటి మనసా? ఫరో లాంటి మనస్సును కలిగి ఉంటే శ్రమ తీరిపోయిన తర్వాత మనిషి కఠినమైపోతాం. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. ఏమంటే శ్రమ తీరిపోయిన తర్వాత కఠినమైపోతే దేవుడు ఊరుకుంటాడా? పాడైపోయినటువంటి పశు సంపదను మనం చూసాం. ఈరోజు పాడైపోయిన పంటలు, వడగండ్లు పడి పంటలు నశించిపోయి, ఒక్కొక్క తెగులు
కొన్ని దినాలు, నెలలు, సంవత్సరాలు వారిని బాధ పెట్టాయి. అందుకే వారు మనసు కరిగి అయ్యో మేము పాపులం అని దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకున్నారు. తీరిన వెంటనే మరలా వారు కఠినులైపోయారు. కనుక వాళ్ళ మీదకి వచ్చిన తెగుళ్ళు 1 రోజు 2 రోజులు వచ్చిన తెగుళ్ళు కాదు. 1 రోజు 2 రోజులు వచ్చిన తెగులైనా, 1 రోజు 2 రోజులు వచ్చిన శ్రమ అయినా మనిషి లక్ష్య పెట్టడు, లెక్క చేయడు. కానీ కొన్ని సంవత్సరాలు అనుభవించారు. కొన్ని సంవత్సరాల శ్రమలు, తెగుళ్ళు వాళ్ళు అనుభవించారు. చూడండి, క్రైస్తవ సంఘం రేపొద్దున రాకడకు సిద్ధపడిన తర్వాత 7 ఏళ్ళు మహాశ్రమలు రాబోతాయని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తాం. 7 సంవత్సరాల మహాశ్రమలు ఎలాగైతే భూమి మీద సంఘాల్ని లేక భూమి మీద ఉన్నటువంటి జనుల్ని బాధిస్తాయో, సుమారు ఈ యొక్క ఐగుప్తు దేశం మీద కూడా దేవుడు కొన్ని సంవత్సరాలు ఈ 10 రకాల తెగుళ్ళను పంపి వారిని శ్రమ పెట్టి యెహోవా దేవుడు, యెహోవా న్యాయవంతుడు, యెహోవాయే గొప్పవాడని తన్ను తాను రుజువు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు కఠినమైపోయినప్పుడల్లా కూడా దేవుడు తన బలాన్ని ప్రదర్శించాడు. 4వదిగా 3 విషయాలు నేర్చుకున్నాం. 1, పాడైపోయినటువంటి పశు సంపద. 2, పాడైపోయిన పంటలు. 3, పాడైపోయిన శరీరం. వాళ్ళ శరీరాల మీదంట దద్దుర్లు, పొక్కులు వచ్చాయి. ఈ దద్దుర్లు, పొక్కులు రావడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ దద్దుర్లు, పొక్కులు రావడానికి గల కారణం ఇదిగో ఈ యొక్క పొడిని తీసుకుని మోషే ఆహారంతో దేవుడు చెప్పాడు, ఆకాశంలో నీకు జల్లు. ఏంటంట అది? ఆవపు బుగ్గి. ఏ బుగ్గి అంటండి? ఆవపు బుగ్గి. ఈ ఆవపు బుగ్గి ఏంటి అనంటే, ఇటుకలు కాల్చగా మిగిలినటువంటి ఆ పొడి, ఇటుకలు కాల్చగా మిగిలినటువంటి ఆ బూడిద, ఆ బూడిదను, ఆ పొడిని తీసుకుని ఆకాశంలోకి జల్లుతున్నారు. అవి జల్లిన తర్వాత అవి వాళ్ళ శరీరాల మీద పడి వారి శరీరాల మీద దద్దుర్లు, పొక్కులు వస్తున్నాయి. ఏ బూడిదలో అయితే ఇశ్రాయేలీయుల్ని పని చేయించారో, ఏ బూడిదలో ఇశ్రాయేలీయులు కష్టపడి కన్నీరు కార్చి తమ శరీరములను నలుపుకొని వారు ఇటుకలు పని చేశారో, ఏ బూడిదలో వారు ఎంత వేదన చెంది ప్రార్థించారో, ఆ బూడిదే ఈరోజు ఇశ్రాయేలీయుల కన్నీళ్ల ప్రార్థనకి ఐగుప్తీయుల శరీరం మీద దద్దుర్లుగా మారి, పొక్కులుగా మారి వారిని శ్రమ పెడుతున్నాయి. ఎందుకు ఆ శ్రమ అంటే, వాళ్ళ శరీరాల మీద ఈ పొక్కులు, ఈ దద్దుర్లు వస్తే వాళ్ళంట ఇది భయంకరమైన పాపంగా, భయంకరమైనటువంటి శాపంగా వారు భావిస్తారు. వారి శరీరం మీద వచ్చిన ఈ పొక్కులను బట్టి వాళ్ళంట దేవాలయాలకు వెళ్ళరు, పూజలు చేయరు, ఏమీ చేయరంట. అందుకోసం దేవుడు వాళ్లకు ఈ తెగులు వారిని రప్పించి వాళ్లను వారు చేసినటువంటి కఠినమైన బానిస శ్రమను గుర్తు చేస్తున్నారు. కనుక 1, పాడైపోయిన పంటలు, పాడైపోయిన పశు సంపద, పాడైపోయిన శరీరాలు. ఇక ఈ పాడైపోయిన వాటి విషయంలో ఐగుప్తీయులకు కలిగినటువంటి వేదన, ఐగుప్తీయులకు కలిగినటువంటి ఆ కన్నీరు, మారు మనస్సును బట్టి క్షమాపణ కోరుకుండా వస్తే కఠినమైపోతున్నారు. దేవుడు వాళ్ళ మీద ఏం ప్రయోగిస్తున్నాడంటే బలం ప్రదర్శిస్తున్నారు. చూడండి, నిర్గమాకాండము 9వ అధ్యాయము 24, 25 వచనాల్లో చూస్తే దేవుడు ఇశ్రాయేలీల పక్షంగా ఐగుప్తీయుల మీదకి మరలా బలాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాగూ వడగండ్లను, వడగండ్లతో కలిసిన పిడుగులను, బాహుబలమైన వాయును. చూడండి, ఆయన బాహుబలముతో ఇశ్రాయేలు మీద బలం చూపిస్తున్నారు. ఆ బలాన్ని బట్టి ఆయనే గొప్ప దేవుడు, రక్షకుడని తన్ను తాను రుజువు చేసుకుంటున్నాడు. ఆ బలాన్ని చూపించిన దాన్ని బట్టి మేం బలహీనులము అని సాక్ష్యం ఇచ్చారు ఐగుప్తీయులు. కానీ వాళ్ళెంతగా సాక్ష్యం ఇచ్చినా వాళ్ళ మనస్సు కఠినపరుచుకున్నారు. 9వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే, నిర్గమాకాండము 9వ అధ్యాయము
35 చూస్తే ఫరో హృదయము కఠినమాయెను. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయక పోయెను. చూడండి, చాలామంది జీవితాల్లో జరగబోయేది దేవుడు ముందే చెప్తాడు. ఈరోజు ఫరో జీవితంలో ఏం జరుగుతుందో దేవుడు మోషేకి చెప్పి పంపించాడు. ఫరో అంత సామాన్యుడు కాదు, కఠినుడు. ఎంత నా బలం చూచినా వేషధారణ కలిగిన వాడు. ఇదిగో ఆయన నామకార్థము కలిగిన వాడు. యెహోవా న్యాయవంతుడు అన్నాడు, మా ప్రజలు మేము దుర్మార్గులం అన్నాడు, పాపం చేసామన్నారు. కానీ కొంతసేపటికి శ్రమ అణిగిన తర్వాత మరలా వారు ఏమైపోయారంట? కఠినులైపోయారు. ఈరోజు లోకంలో ఎంతమంది శ్రమ తీరిపోయిన తర్వాత దేవుణ్ణి విడిచిపెడుతూ, సంఘాన్ని విడిచిపెడుతూ, విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటూ, లోకంతోనే స్నేహం చేస్తూ, లోకములోనే ఈదులాడుకుంటూ లోకాన్ని ప్రేమించేవారై ఉన్నారో వాళ్ళందరికీ ఇదొక హెచ్చరిక. ఫరో హృదయం కఠినమైపోతూ ఉండగా దేవుని బలం ఇంకా పెంచుతున్నాడు. దేవుని బలం పెరిగే కొద్దీ ఫరో హృదయం కఠినమవుతూ ఉంది. కానీ ఫరో హృదయం ఎంత కఠినమైనా దేవుని బలం ముందు ఆ హృదయం ఒకనాటికి ఓడిపోవలసిందే. అలాగే నేటి దినాల్లో చాలామంది వచ్చిన శ్రమను బట్టి దేవుణ్ణి మరి శోధిస్తూ ఉంటారు. కనుక ఆ శోధనను బట్టి మీరు దేవుని సన్నిధిలో నిలబడేవారుగా ఉండాలి, కానీ విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. లోకంలో ఉన్న వారులారా, దేవుని ప్రజలుగా ఏర్పాటు చేయబడిన వారులారా, దేవుని ప్రజలుగా మీరు తయారు చేసి ముందుకు నడవాలంటే మీరు లోకాన్ని విడిచిపెట్టాలి. లోక పారంపర్యాచారముతో వచ్చినటువంటి ఆ యొక్క పద్ధతులను విడిచిపెట్టాలి. లోకములో ఉన్నటువంటి పరిస్థితులను విడిచిపెట్టాలి. దేవుని కొరకు నీ విశ్వాస జీవితంలో బలముగా మీరు వాడబడాలి. అందుకొరకే దేవాది దేవుడు మనల్ని నిలవబెట్టుకున్నాడు. అందుకే ఈరోజు మనల్ని దేవుడు లోకముతో సంఘము వేరు చేయబడాలి, లోకముతో సంఘము కలిసిపోకూడదని ఎందుకు చెప్తున్నారంటే, కలిసిపోతే నీవు రాకడకు సిద్ధపడలేవు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులతో కలిసిపోయి ఉంటే దేవుని యొక్క ఏర్పాటు దేశంలోకి వారు నడిచి వచ్చి ఉండేవారు కాదు. దేవుని యొక్క అద్భుతాలు వారి జీవితంలో జరిగి ఉండేవి కాదు. దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు వారి జీవితంలో జరిగి ఉండేవి కాదు. ఈరోజు నీ జీవితంలో కూడా లోకముతోనే నీ ఉంటే, లోకముతోనే నీ సహవాసం ఉంటే, నీ జీవితంలో జరిగే గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నీవు ఎన్నటికీ కూడా పొందుకోలేవు. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను విడిచారు కనుకనే దేవుని యొక్క మహాశక్తిని ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు. ఐగుప్తీయుల ద్వారా ప్రపంచానికి దేవుడు చాటి చెప్పాడు. ఈరోజు మనం కూడా దేవుని యొక్క ప్రజలుగా ఎప్పుడైతే క్రైస్తవులుగా నిలవబడతామో, క్రీస్తుని ప్రకటిస్తామో, క్రీస్తు యొక్క స్వార్థను సాక్ష్యంగా మనం ఇస్తామో, ఆ సాక్ష్యమే ఇతరులైన వారిని రక్షిస్తుంది, ఇతరులను దేవుని వైపు త్రిప్పుతుంది, దేవుని యొక్క మహాబలములోనికి వారిని నడిపిస్తుంది, దేవుని రాజ్యంలో ఒక వారసులుగా వారిని తయారు చేస్తుంది. అలాంటి గొప్ప స్థితిలో ఉండటం కొరకే దేవుడు ఇశ్రాయేలీయుల జీవితాన్ని ఈరోజు మనకు ఒక పాఠంగా మనకు చూపిస్తున్నారు. కనుక ఇశ్రాయేలీయుల జీవిత పాఠం మనం చదివి విని విడిచిపెట్టేవారుగా కాక మన అనుభవంలోకి తెచ్చుకుని మనము అలా సిద్ధపడి దేవుని రాజ్యానికి మనము కూడా ఆయన మేఘములో వేగముగా ఎగిరి వెళ్ళే గొప్ప భాగ్యం ఈ కొద్ది మాటల ద్వారా ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ దినము ప్రభా, పాడైన పంటలు, పాడైనటువంటి శరీరాలు, పాడైనటువంటి పశువులను దేవా నీ బలము ప్రదర్శించి వాటన్నిటినీ పాడు చేశావు. కఠినమైన వారి హృదయాలు బద్దలగొట్టావు. కానీ మా తండ్రి, వారి కఠినత్వాన్నే ప్రేమించారు, కానీ కరుణను జాలిని వారు మా తను కలిగి ఉండలేదు. కఠినులుగానే ఉండడానికి ఇష్టపడ్డారు, కానీ జాలి చేత, కరుణ చేత నీ ప్రేమను గుర్తించిన వారుగానే ఉన్నారు ప్రభా. నేడు దినాల్లో కూడా
నిన్ను అనేకులు అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. కానీ అయ్యా, వారు హృదయాలు కఠినపరుచుకుంటూనే ఉన్నారు. మా తండ్రి, వారి హృదయాలను వారు మా తండ్రి కఠినం చేసుకుంటూ నిన్ను దూషిస్తూనే ఉన్నారు ప్రభా. ఇలాగ ఎంతమంది వారి హృదయాలు కఠినం చేసుకుంటున్నారు. ఫరో హృదయం ఒక్కసారైనా దేవా మేము పాపులము క్షమించమని ఎలాగ పలికిందో వారి హృదయాల్లో కూడా ఆ మాట పలికించి వారికి రక్షణ భాగ్యం ఇచ్చి, దేవా నీ ప్రజగా లోకములో నుండి వేరు చేసి ఏర్పాటులోకి నడిపించమని. అలా పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే అన్నావు కనుక ఆ కొందరిలోనికి చాలామంది అందరినీ మీరు నడిపించమని, నీ కృపతో నింపుమని, ఈ మాటల ద్వారా మాకు ధైర్యము, ఉజ్జీవము, మా తండ్రి గొప్ప సంతోషము, విశ్వాసము, గొప్ప మా తన అభివృద్ధి మాకు దయచేసి మహిమనుందుమని, మమ్మలను నిరంతరము వేరు చేసి నీ సన్నిధిలోనికి ఏర్పాట్లను నడిపించుచున్న యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరణాత ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించుతున్న మీ అందరకు మరి ప్రభు నామమున మీకు మరి మరణాత తెలియజేస్తున్నాం. దయచేసి గమనించండి, ఈ వాక్యాలు ప్రతి ఒక్కరు శ్రద్ధగా ఆలకించండి. మీకు ఇంకా అనేకమైన వాక్య సందేశాలు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. మా ప్రయాస, మా యొక్క భారము, దేవుడు మాకు అప్పగించిన పనిని, మరి దేవుని వాక్యాన్ని మరి మేము నేర్చుకుని ఇతరులకు నేర్పించాలన్నది మా ఉద్దేశం. మరి దయచేసి ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని మీరు కూడా దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించి అనేక విషయాలు నేర్చుకుని దైవరాజ్య సంబంధులుగా తయారవ్వాలని మరి ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. కనుక దయచేసి గమనించి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిదినము ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వచ్చేటువంటి వాక్య సందేశాలు వినాలని, బలపడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. ప్రభు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. మరణాత.